Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic probability లో ఎక్సర్సైజ్ 14(3)లోని రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ బాక్స్ కంటైన్ 10 రెడ్ మార్బుల్స్, 20 బ్లూ మార్బుల్స్, 30 గ్రీన్ మార్బుల్స్. సో బాక్స్లో మార్బుల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో 5 మార్బుల్స్ ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద బాక్స్. సో 5 మార్బుల్స్ని మనం ర్యాండమ్గా డ్రా చేసినట్లయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఆల్ విల్ బీ బ్లూ, అట్లీస్ట్ వన్ విల్ బీ గ్రీన్. సో మనం ఇక్కడ 2 ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ విల్ బీ బ్లూ ఉన్నట్ల ప్రాబబిలిటీని, అట్లీస్ట్ వన్ విల్ బీ గ్రీన్ ప్రాబబిలిటీని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ మార్బుల్స్ని రాసుకుందాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్స్ టు, సో 10 రెడ్, 20 బ్లూ, 30 గ్రీన్. సో టోటల్గా 60. సో మనం ఈ 60 మార్బుల్స్లో ర్యాండమ్గా 5 మార్బుల్స్ని తీయాలి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ని రాసుకోవాలి కదా. సో నెంబర్ ఆఫ్ ways of drawing 5 marbles from 60 marbles equals to 60 C5. R అనేది 5 మార్బుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లూ మార్బుల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 బ్లూ మార్బుల్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ 20 blue marbles ఇన్. సో 20 మార్బుల్స్లో నుంచి 5 మార్బుల్స్ బ్లూ తీయాలంటే 20C5 ways. సో therefore P of all, probability of all will be blue. So number of favorables 2 20C5 by total outcomes 60C5. So next, at least one will be green. So second, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ 1 విల్ బీ గ్రీన్ అంటే మనకు మినిమం 1 మార్బుల్ అనేది గ్రీన్ ఉండాలి. సో 1 కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి? 30 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. అంటే 1 నుంచి మినిమం మనకి 30 ఉండాలి, 1 ఉండాలి. సో 30 మార్బుల్స్ ఉన్నా పర్వాలేదు. అంటే 5 మార్బుల్స్లో 5 కూడా గ్రీన్ ఉన్నా పర్వాలేదు అని అర్థం. అట్లీస్ట్ 1 ఉంటే 1 కంపల్సరీ గ్రీన్ ఉండాలి అని అంటున్నారు. సో దీనికోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో మార్బుల్స్ ఇన్ గ్రీన్. ఫస్ట్ మనం నాట్ గ్రీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని నుండి మనకు ఒక ఫార్ములా ఉంది, ఐడియా ఉంది కదా, నాట్ గ్రీన్. సో P of not A ఈక్వల్స్ టు 1 మైనస్ P of A. సో ఇది నాట్ గ్రీన్ అన్నట్లయితే 1 మైనస్ గ్రీన్ కదా. సో మనం దీని నుంచి P of Aని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, గ్రీన్ని. సో 1 మైనస్ P of నాట్ గ్రీన్. సో ఈ ఫార్ములాస్ని మనం ఇంట్రడక్షన్ వీడియోలో నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం P of గ్రీన్ని P of నాట్ గ్రీన్లో 1 మైనస్ నాట్ గ్రీన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో మనకి మార్బుల్స్ అనేది అట్లీస్ట్ 1 మార్బుల్ ఉంటుంది కంపల్సరీ. సో 5 మార్బుల్స్లో 5 కన్నా ఎక్కువ ఉండొచ్చు అట్లీస్ట్ అంటే. సో నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ద డ్రాన్ మార్బుల్స్ is not green.
సో మనకి ఇక్కడ 60 మార్బుల్స్లో 30 మార్బుల్స్ గ్రీన్, సో 10 రెడ్ మార్బుల్స్, 20 బ్లూ మార్బుల్స్, సో C5. సో ఇందులో కంపల్సరీ మనకి గ్రీన్ అనేది రాదు అనమాట. సో దేర్ ఫోర్ P ఆఫ్ నో మార్బుల్స్ ఈజ్ గ్రీన్. వీటి యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే నాట్ గ్రీన్. సో 30C5. సో టోటల్ ప్రాబబిలిటీ 60C5. సో టోటల్ అవుట్కమ్స్. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ 1 గ్రీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ ఫోర్ P అట్లీస్ట్ 1 మార్బుల్ ఈజ్ గ్రీన్ ఈక్వల్స్ టు, సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ P ఆఫ్ నో మార్బుల్స్ ఈజ్ గ్రీన్. సో 1 మైనస్ 30C5 by 60C5. So this is the answer. సో అర్థమైంది కదా, మనం ఏ విధంగా అట్లీస్ట్ 1 మార్బుల్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 4 cards are drawn at randomly from the well-shuffled deck of 52 cards. సో 52 కార్డ్స్లో 4 కార్డ్స్ని డ్రా చేశారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆబ్టైనింగ్ 3 diamonds and 1 spade? సో మనం ఇప్పుడు ఈ 4 కార్డ్స్లో 3 diamonds 1 spade ఉన్న ప్రాబబిలిటీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అండ్ అంటే రెండింటిని కలిపి కదా. సో కాబట్టి రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ ఫేవరబుల్స్ని రాసుకుందాం. 4 కార్డ్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ out of 52 in 52C4. సో 4 కార్డ్స్ని డ్రా చేస్తున్నాం ఇన్ 52C4 వేస్. దేర్ ఫోర్ ఎండ్ ఆఫ్ వేస్ ఏమవుతుంది మనకి ఇప్పుడు 52C4. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 52 కార్డ్స్లో డైమండ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 13. సో స్పాట్స్ అనేవి కూడా 13 ఉంటాయి. సో ఫస్ట్ సపరేట్గా 3 డైమండ్స్కి 1 ప్యాట్కి మనం ప్రాబబిలిటీ అవుట్కమ్స్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 diamonds out of 13 can be drawn in 13 cards నుంచి 3 cards. సో 1 spade out of 13 can be drawn in 13C1 ways. సో మనం రెండింటిని కలిపి కదా ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ways drawn 3 diamonds and 1 pat equals to 13C3 into 13C1. సో నా ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ 3 diamonds and 1 spade equals to 13C3 into 13C1 by total 52C4. So this is the answer. So next problem. A dice has 2 faces, each will be with number 1, 3 face with 2 and 1 face with 3.
If the dice is rolled once, so P of 2ని, P of 1 or 3ని, P of not 3ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైస్ అనగానే వీటి యొక్క శాంపుల్ స్పేసెస్ ఏమవుతుంది, 1 2 3 4 5 6 కదా, 6 స్పేసెస్. సో 6 నెంబర్స్ వరకు మనం శాంపుల్ స్పేస్ని రాసుకుంటాం. కానీ ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ అనేది ఏమంటున్నారు, 2 ఫేసెస్ మీద 1 అని ఉంది, 3 ఫేసెస్ మీద అంటే డైస్ యొక్క 3 ఫేస్ మీద 2 ఉంది, మళ్ళీ 1 ఫేస్ మీద వచ్చి 3 ఉంది. సో ఈ విధంగా ఈ డైస్ అనేది ఉన్నట్లయితే మనం P of 2ని, P of 1 or 3ని, P of not 3ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, the 6 faces of the dice are marked. సో ఫస్ట్ 2 ఫేసెస్ మీద 1, సో మళ్ళీ 3 ఫేసెస్ మీద 2, నెక్స్ట్ 3. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ శాంపిల్ స్పేస్ 6. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, P of 2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో P of 2 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, ఫేవరబుల్ ఈవెంట్ 3 ఉన్నాయి. సో కాబట్టి 3/6. సో 3 1s 3 2s 1/2. సో నెక్స్ట్ సెకండ్ వన్, P of 1 or 3. సో ఇది మనకి ఏమవుతుంది, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అవుతాయి ఈవెంట్ 1 అనేది, ఈవెంట్ 3 అనేది. సో ఈవెంట్ 1లో ఈవెంట్ 3 రిపీట్ కాదు, ఈవెంట్ 3లో 1 అనేది రిపీట్ కాదు. సో అంటే మనకి ఇక్కడ 1 అండ్ 3 అనేది 0 అయిపోతుంది ప్రాబబిలిటీ. సో కాబట్టి ఇవి మ్యూచువలీ ఎక్స్క్లూజివ్లా ఉన్నాయి. సో P of 1 plus P of 3. సో P of 1 ఎన్ని టైమ్స్ ఉంది, 2. సో ఈవెంట్ ఈ 2 వచ్చి 2/6 ప్లస్ 3 1 టైమ్ అయి ఉంది 1/6. సో ఆన్సర్ ఈస్ 3/6. 3 1s 3 2s 1/2. సో నెక్స్ట్ థర్డ్ వన్, P of not 3. సో నాట్ 3 అంటే మనం ఫార్ములా ఏంటి, P of A dash ఈక్వల్స్ టు 1 మైనస్ P of A. సో మనం ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ P of 3 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 1 మైనస్ P of 3 1/6. సో 5 మైనస్ 1/6. సో 6 మైనస్ 1/6. సో అది 5/6. సో దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ P of 2, P of 1 or 3, P of not 3. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో ఇన్ ఏ సర్టైన్ లాటరీ 10,000 లాటరీ టికెట్స్ ఆర్ సోల్డ్. సో 10,000 లాటరీ టికెట్స్ అనేవి సోల్డ్ అయ్యాయి. సో మళ్ళీ ఏమంటున్నారు, 10 ఈక్వల్ ప్రైజెస్ ఆర్ అవార్డెడ్. సో 10,000 లాటరీ టికెట్స్లో 10 ప్రైజెస్ అనేది అవార్డెడ్. సో 10 ప్రైజెస్ అనేది డిసైడ్ చేశారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ ఇఫ్ యూ బై 1 టికెట్ 2 టికెట్ 3 టికెట్. అంటే మనకి ఇక్కడ 10 ప్రాబబిలిటీస్ ఉన్నాయి అవార్డ్ విన్ అవ్వడానికి. ఒకవేళ అవార్డ్ విన్ కాకపోయినట్లయితే, సో మనం ఒకసారి ఒక టికెట్ తీసినప్పుడు ప్రైజ్ విన్ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీని, 2 టికెట్ తీసినట్లయితే ప్రైజ్ విన్ కాకుండా నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్. సో 10 టికెట్ నాట్ గెట్టింగ్ ఏ 10 టికెట్ తీసినట్లయితే మనం నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అర్థమైంది కదా, 1 టికెట్ తీస్తే ప్రైజ్ వచ్చే ప్రాబబిలిటీ కాదు, నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ ప్రాబబిలిటీని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, total number of tickets. సో ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యాయి, 10,000 టికెట్స్. సో 10,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఎన్ని అలాట్ చేశారు మనకి ఇక్కడ, 10. సో నెంబర్ ఆఫ్ ప్రైజెస్ అవార్డెడ్ 10.
సో మనం 1 టికెట్ తీసేటప్పుడు, 2 టికెట్ తీసినప్పుడు, 10 టికెట్ తీసినప్పుడు నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టికెట్ తీసినట్లయితే మనం నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ తీసి దీంట్లో నుంచి మనం 1 మైనస్ నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలాగా? సో నాట్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తే సో P of A ఈక్వల్స్ టు 1 మైనస్ P of E డాష్ కదా. సో 1 టికెట్ కూడా ప్రైజ్ రానట్లయితే ఇఫ్ యూ బై 1 టికెట్, సో మనం ప్రైజ్ తీసుకున్న దాంట్లో నుంచి నాట్ గెట్టింగ్ ప్రైజ్ తీసేస్తే మనకి ప్రైజ్ అనేది నాట్ అలౌడ్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. 1 టికెట్ అనేది ఇఫ్ యూ బై 1 టికెట్, సో 1 టికెట్ని మనం బై చేస్తే విన్నింగ్ ఛాన్సెస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ P ఆఫ్ గెట్టింగ్ ప్రైస్, గెట్టింగ్ ఏ ప్రైస్. సో ఏమవుతుంది గెట్టింగ్ ఏ ప్రైజ్? సో ఛాన్సెస్ 10 అవార్డ్ విన్ అయితే 10 ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో కాబట్టి 10 ఫేవరబుల్స్ బై టోటల్ 10,000 అవుట్కమ్స్. సో ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేస్తే సో 1/1000. ఇదేంటి మనకి గెట్టింగ్ ఏ ప్రైజ్. సో మనం 1 టికెట్ తీసినట్లయితే నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్. సో దీంట్లో నుంచి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చా? దేర్ ఫోర్ P నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ ఈక్వల్స్ టు 1 minus 1/1000 ఈక్వల్స్ టు సో 1000 minus 1/1000. So 99/1000. So this is the probability for getting not price. 1 టికెట్ తీసినట్లయితే మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు 2 టికెట్ తీసినప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో B, if we buy 2 tickets, then number of tickets not awarded. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది అవార్డ్ రానట్లయితే కదా. సో 10 అనేది ఆల్రెడీ అలాట్ అయిపోయింది. సో కాబట్టి మనం 10,000లో నుంచి 10 ప్రైజెస్ని మైనస్ చేసేద్దాం. సో మనకి ఇప్పుడు ఇక్కడ 0,999. సో ఇదన్నమాట టోటల్ అవుట్కమ్స్. సో అర్థమైంది కదా ఎందుకు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది నాట్ గెట్టింగ్. సో ఇది గెట్టింగ్. సో 10,000లో నుంచి గెట్టింగ్ ఛాన్సెస్ని తీసేస్తే మనకి ఇక్కడ వచ్చింది 9,990. సో ఇదన్నమాట నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని వేస్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో P ఆఫ్ నాట్ గెట్టింగ్ 2 టికెట్స్ తీసినా కూడా మనకి రాలేదు కదా. సో కాబట్టి నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ ఈక్వల్స్ టు 990లో నుంచి C2 ఈ కార్డ్స్ తీసినట్లయితే మనం ప్రాబబిలిటీ అనమాట. సో 10,000లో నుంచి C2 టోటల్ అవుట్కమ్స్. సో ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది టోటల్ అవుట్కమ్స్. సో అర్థమైంది కదా ఇక్కడ ఎందుకు 9,990ని తీసాం. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది నాట్ గెట్టింగ్ ఏ ప్రైస్. సో 9,990లో నుంచి 2 కార్డ్స్. సో దీనికోసం మనం ఇక్కడ కాంబినేషన్స్ని యూజ్ చేసాం. సో నెక్స్ట్ 10 tickets. If you buy 10 tickets, సో సేమ్ ఇలానే వస్తుంది. కాకపోతే ఇక్కడ 2 tickets తీసాం, ఇక్కడ 10 tickets తీస్తాం. సో B, C. If we buy
10 tickets. Then P of not getting prize. సో మనం గెట్టింగ్ ఏ ప్రైజ్ అంటే ఒక విధంగా వస్తుంది, నాట్ గెట్టింగ్ ఏ ప్రైజ్ అంటే ఒక విధంగా వస్తుంది. సో 990 సి. సో మనం ఇక్కడ 10 టికెట్స్ని తీస్తున్నాం. సో టోటల్ అవుట్కమ్స్ 10,000 సి 10. సో ఇదన్నమాట దీని యొక్క ప్రాబబిలిటీ. సో అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేసామో. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. A and B are two events. సో A and B are two events అన్నట్లయితే P of A వాల్యూ, P of B వాల్యూ, P of A ఇంటర్సెక్షన్ B వాల్యూని మనకి ఇక్కడ గివెన్. సో ఫైండ్ P of A యూనియన్ B, P of A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్, P of A ఇంటర్సెక్షన్ B డాష్, P of B ఇంటర్సెక్షన్ A డాష్. సో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములాస్ ఐడియా ఉన్నట్లయితే మనం ఈ ప్రాబ్లమ్స్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. So therefore it is given that P of A equals to 0.54, P of B 0.69, P of A intersection B equals to 0.35. So first of all మనం A యూనియన్ Bని ఫైండ్ అవుట్ చేయాలి. P of A యూనియన్ B ఫార్ములా ఏంటి మనకి? P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. సో వీటిలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామంటే సో ఇది మైనస్ చేసామంటే మనకి ప్లస్ 0.35, .88. So next second one, P of A dash intersection B dash. సో A dash intersection B dash. సో ఇది బై డి మార్గస్ లా ప్రకారం P of A dash ఇంటర్సెక్షన్ B డాష్ని మనం ఎలా రాసుకుంటాం? A యూనియన్ B డాష్. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏ ఫార్ములా ఇది? సో మళ్ళీ P of A dash ఈక్వల్స్ టు 1 మైనస్ P of A. సో ఈ ఫార్ములాని 1 మైనస్ P of A యూనియన్ P. సో మనం ఇంతకుముందు ఇక్కడ యూనియన్ ఫార్ములాని వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. 1 మైనస్ 0.88. సో వాల్యూ ఈజ్ 0.12. సో నెక్స్ట్ P of A ఇంటర్సెక్షన్ B డాష్ కదా. సో మనం ఈ ఫార్ములాని ఒకసారి ప్రాబ్లంలో ఫైండ్ అవుట్ చేసాము. సో మళ్ళీ ప్రాబ్లంలో యూజ్ చేసుకుందాం. సో P of A ఇంటర్సెక్షన్ B డాష్ ఈక్వల్స్ టు సో సారీ ఫర్ డిలే. సో P of A ఇంటర్సెక్షన్ B డాష్. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం? P of A మైనస్ A ఇంటర్సెక్షన్ B. సో అంతే కదా. P of Aలో నుంచి P of A ఇంటర్సెక్షన్ Bని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మళ్ళీ ఫోర్త్ వన్ ఏంటి మనకి ఇక్కడ? P of B ఇంటర్సెక్షన్ A డాష్. సో P of
B intersection A dash. సో మళ్ళీ మనం ఎలా రాసుకుంటాం దీన్ని? P of B minus P of A intersection B. So P of B value 0.69 minus 0.35. So this is the value. సో అర్థమైంది కదా? సో P of A intersection B dash ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. P of B intersection A dash. సో నెక్స్ట్ 6th problem. 3 letters are dictated to the 3 persons and an envelope is addressed to each of them. సో అంటే ఇక్కడ 3 letters ఉన్నాయి, 3 envelopes covers ఉన్నాయి. The letters are inserted into the envelopes at random so that each envelopes contain exactly 1 letter. సో మనకి ఇక్కడ ఒక ఎన్వెలప్ కవర్లో ఒక లెటర్ ఎగ్జాక్ట్గా ఉండాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ఎన్వెలప్. సో అట్లీస్ట్ అనగానే మనకేమవుతుంది? 1 అయినా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. సో 1 ఎన్వెలప్ కవర్లో అట్లీస్ట్ అంటే 1 ఉండాలి. 1 నుంచి 2 or 3 సో ఎన్ని అయినా ఉండొచ్చు అని అర్థం. సో ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ అంటున్నారు కాబట్టి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ లెటర్స్ ఇన్ ప్రాపర్ ఎన్వెలప్లో ఫైండ్ అవుట్ చేసి సో P of A intersection P of A equals to 1 minus P of A dash. సో ఈ ఫార్ములాతో ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేస్తాం. సో సొల్యూషన్ let the 3 letters be L1, L2, L3 and corresponding envelopes P E1, E2, E3 అనుకుందాం. సో నెక్స్ట్ 3 లెటర్స్. సో మనకి ఇక్కడ ర్యాండమ్ అని చెప్పలేదు. సో ఇక్కడ కంపల్సరీ ఎన్ని వేస్లో పెట్టచ్చు. సో అట్లీస్ట్ అంటున్నారు. సో 3 లెటర్స్ కెన్ బి ఆర్డర్ అనేది మ్యాటర్. సో ఆర్డర్ అనేది మ్యాటర్ అయినప్పుడు మనం పర్మిటేషన్స్ని యూజ్ చేసుకుంటాం. సో 3 లెటర్స్ కెన్ బి పుట్ ఇన్ ద 3 letters, 3 envelopes in 3p3. సో అంటే 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా. సో 3 into 2 into 1 సో 6 వేస్. సో మనం ఈ లెటర్స్ని 6 వేస్ ద్వారా పెట్టచ్చు అన్నమాట. సో ద నెంబర్ ఆఫ్ దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నో లెటర్ అనేది ఫైండ్ అవుట్ చేసేసి సో 1 మైనస్ నో లెటర్ని తీసేసామంటే అట్లీస్ట్ 1 లెటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ నో లెటర్ ఈస్ పుట్ in its proper envelope is 2. ఎందుకంటే అసలు లెటర్లో ఎన్వెలప్స్లో లెటర్సే పెట్టినప్పుడు మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2. సో దేర్ ఫోర్ P of ఫేవరబుల్స్. సో నో నెంబర్ ఆఫ్ లెటర్స్ is in its proper envelope.
ఈక్వల్స్ టు 2/6. సో 2 ones 2 3. సో 6 ways, సో 2. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ 2/6. 2 ones 2 3, సో 1/3. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ 1 అంటే 1 కంటే ఎక్కువనా ఉండొచ్చు, పర్వాలేదు, కంపల్సరీ 1 కంటే తక్కువ కాకూడదు. అంటే 1 కంటే తక్కువ అంటే జీరోనే, అసలు 0 లెటర్స్ పెట్టడానికి లేదు. సో అట్లీస్ట్ 1 letter is in its proper envelope. సో అంటే 1 మైనస్ అంటే నాట్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ నాట్. సో దీనికి మనం నో లెటర్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ఎన్వలప్. సో మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం నో ప్రాబబుల్. సో 1 minus 1/3. సో 3 minus 1/3. సో 2/3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్, సో 6th ప్రాబ్లం కూడా మనం సింప్లిఫై చేసాం. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 2లోని ఫస్ట్ టు 6 ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.